సరికొత్త పిల్లలతో నా న్యూ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే జూన్ 1 వచ్చేసింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే నేనైతే 5 o'clockకే లేచాను. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చకచకా అని వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకైతే మా ఇంట్లో ఫస్ట్ అయితే వంట అయితే అయిపోవాలి. ఎందుకంటే మా పిల్లలకు కూడా ఇంకా ఈరోజే స్టార్ట్ అనమాట. ఇంకా మా పాప పెద్ద పాపకు ఒకదానికి ఈరోజు స్టార్ట్, చిన్న పాపకి ఇంకొక 1 week అయితే లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా 7 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవ్వాలి. 7:30కి అయితే తను వెళ్ళాలి. 7కి బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యి ఉంటే నేను లంచ్ బాక్సెస్ అంతా రెడీ చేయాలి. అలాగే తనకి రెడీ చేసి తినిపించి పంపించాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వెజ్ ఫ్రైడ్ రైస్. సో అందుకని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ వామ్ వాటర్ అయితే తాగుతున్నాను, ప్లెయిన్ వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. తర్వాత ఇంకా నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని చిన్నగా కట్ చేస్తున్నాను. సమ్టైమ్స్ మనము నైట్ కట్ చేసి ఏదైనా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. నిజంగా నైట్ కట్ చేసి పెడితే మార్నింగ్ అయితే కుక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. కానీ బట్ నైట్ కట్ చేద్దామని అనుకుంటాను, కానీ అయ్యో ఇంకా ఎంతసేపులే, మ్యాక్సిమం ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. ఇంకెందుకు, ఫ్రెష్గా కట్ చేసుకొని తినడం హెల్తీ కదా అని అనుకుంటాను. సో మళ్ళీ ఇలా కట్ చేసేటప్పుడు అనిపిస్తుంది, అయ్యో నైట్ కట్ చేసి పెట్టింటే బాగుండేది అని. బట్ నార్మల్గా యూజువల్లీ నేనైతే అస్సలు వెజిటేబుల్స్ని అయితే నైట్ అయితే కట్ చేసి అయితే పెట్టానండి. మా ఆయన కంట్లో కనుక పడితే ఇంకా ఫైటింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఏదైనా కూరలు కానివ్వండి, మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జ్లో పెట్టడం, వెజిటేబుల్స్ని నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, చపాతి పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఎక్కువైతే స్టోర్ చేయడం, అవన్నీ అస్సలు నచ్చదు. అంటే ఇప్పుడు మనము ఆకుకూరలు, కూరగాయలు, సో అవన్నీ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి అవన్నీ ఓకే, ఇంకా తప్పదు. బయట అయితే అస్సలు నిల్వ ఉండవు కాబట్టి ఇంకా ఓకే, ఆప్షన్ లేదు. కానీ మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ని కూడా ఎందుకు దాంట్లో స్టోర్ చేసి, అదంతా అన్హెల్తీ కాబట్టి ఇంకా ఆయన తిడుతూ ఉంటారు. అందుకని నేనైతే ఇంకా చాలా అస్సలు రేర్ అండి. మేము ఏదైనా కూరలు మిగిలిపోయినా కూడా నేనైతే నైట్ వేడి చేసి అలానే పెట్టేస్తాను. సో ఇంకా వేడి చేసిన తర్వాత ఇంకా కూరలు అనేది అస్సలు పాడవవు కదండి. ఇంకా నెక్స్ట్ రోజు మనం కావాలనుకుంటే తినొచ్చు. సో నేనైతే అలా చేస్తాను, కానీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను. అలా అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇంకా టైం అయితే చూస్తూనే ఆల్రెడీ 6:40 అయిపోయింది. ఇప్పుడు వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఫస్ట్ వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసి, వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్ వేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. లిడ్ని క్లోజ్ చేసి ఫ్రై చేసుకుంటే కూడా మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత నేను ఇక్కడ ఏబీసీ జ్యూస్ కోసం ఇంకొక సైడ్ కట్ చేసి పెడుతున్నాను. ఇంకా డే బై డే చేసుకుంటూ ఉంటాం కదా జ్యూస్. ఒక్కొక్క రోజు అయితే ఇంకా స్కిప్ చేస్తాను, ఒక్కొక్క రోజు చేస్తాను. ఇంకా ఈ రోజు చేశాను, నిన్న చేయలేదు, అందుకే ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా డార్క్ సోయా సాస్ జస్ట్ ఒక 2 to 3 drops అయితే వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్, ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇది ఒక 1/2 tablespoon అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ సాసెస్ అన్నీ వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ వేస్తే బాగుంటుందండి టేస్టు. సో నాకైతే ఇలా వేసి చేస్తాను, బట్ కొద్దిగా వేసుకుంటాను అంతే. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి.
వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనం వెజిటేబుల్స్ని అయితే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువగా కుక్ అయిపోతే తినడానికి కూడా అంత బాగుండదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక 70 to 80% మాత్రమే కుక్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను, ఇంకా అంటే చిల్లీస్ గ్రీన్ చిల్లీ కొద్దిగా తక్కువ వేసాను, అందుకని చెప్పేసి పెప్పర్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా ఇప్పుడు ఉడికించిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా వేడివేడిగానే ఉంది, ఇంకా టైం లేకపోయా, రైస్ కొద్దిగా లేట్గా చేసేసాను, అందుకని ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాను. రైస్ కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది, బట్ ఇప్పుడు కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇంకా లాస్ట్లో నేనైతే ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తేనే అదొక ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది, రియల్లీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ మనం బయట తింటే మనకి 100-150 తీసుకుంటారు, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా మా ఇంట్లో మా ఆయన కూడా చాలా ఇష్టంగానే తింటారు. మా ఇంట్లో మార్నింగ్ టైము ఈ మధ్య రైస్ ఐటమ్ తినడమే మానేశారు. అంటే ఎక్కువ వీక్లో ఒక 3 days రైస్ ఐటమ్ ఉంటుంది, 3 days చపాతీ, దోశ, ఇడ్లీ, ఏదైనా డిఫరెంట్గా అలా చేస్తా అనమాట. కానీ మా ఇంట్లో అయితే ఈ మధ్య ఆ 3 days కూడా ఎందుకు చేస్తావు రైస్ ఐటమ్ అని ఎలా ఉన్నారనమాట మా పిల్లలు, మా ఆయన ఓకే, మా పిల్లలు అనమాట ఎక్స్పెషల్లీ. బట్ ఈ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. ఇప్పుడైతే వంట అంతా అయిపోయింది, ఇంకా నీట్గా కసవైతే ఊడ్చేసి అంత నీట్గా క్లీన్ చేసేసాను. నేను డైలీ కూడా రాత్రి పడుకోవడానికంటే ముందుగా పాత్రలు ఏమైనా ఉంటే సింక్లో అన్నీ కడిగేసి కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసేసి ఇల్లంతా నీట్గా చెత్త అయితే ఊడ్చేసి, కానీ చెత్త మాత్రం బయటకైతే తీసేయకూడదు కాబట్టి నైట్ అలాగే పెట్టేసే పడుకుంటాము. అంటే పిల్లలు ఇంట్లో అవి ఇవి అని చిందరవందరగా చేసింటారు కాబట్టి అవన్నీ కూడా మంచిగా రీప్లేస్ చేసి నీట్గా క్లీన్ చేసే పడుకుంటానండి. మార్నింగ్ లేవగానే ఇల్లు చూడగానే ఫ్రెష్గా కనిపించాలి, అంటే నీట్గా ఉంటే బాగుంటుంది, నాకు కూడా ఎక్కువ టెన్షన్ ఉండదు. ఒక్కొక్కసారి నేను 1/2 hour లేట్గా లేచినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. ఒక్కొక్కసారి నేను ప్లాన్ చేసే పనుకుంటాను, అంటే డెఫినెట్గా మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి అని ప్లాన్ చేసి పడుకుంటాను కాబట్టి ఇన్ కేస్ ఆ చపాతీ కానివ్వండి, చపాతీకి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నాకు అలారం పెట్టుకొని పడుకుంటా కాబట్టి ఈరోజు చపాతీ చేయాలి కదా, ఓకే డెఫినెట్గా లేయాలి అనే ఇంటెన్షన్తో లేస్తాను. ఒక్కొక్క రోజు ఈజీ టిఫిన్ అయితే కనుక ఇదే టిఫిన్ కదా, ఈజీ కదా, ఇట్స్ ఓకే, ఒక 10-15 minutes లేట్ అయినా ఓకే, నో ప్రాబ్లం అని అనుకుంటా అనమాట. బట్ ఇన్ కేస్ రాత్రి పడుకోవడం లేట్ అయితే మార్నింగ్ లేవడానికి కష్టం అవుతుంది ఆటోమేటిక్గా కదండి. సో అప్పుడు టిఫిన్ ఏంటి అనేది ఆలోచించి అయితే లేస్తాను అనమాట. ఇది నా ప్లాన్ అనమాట రోజు చేసేది. ఇంకా మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసిస్తున్నాను. తనైతే ఫ్రూట్స్, మ్యాంగో, అలాగే క్యారెట్, ఆరెంజ్ అన్నీ తీసుకుంది మిక్స్డ్. తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే వేసిచ్చాను ఒక బాక్స్లో. ఇంకా ఇప్పుడైతే తనని రెడీ చేయిస్తున్నాను. ఈరోజు ఇంట్లో అయితే చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఇంకా పాపని స్కూల్కి పంపించాలి, ఇంకా ఇటు సైడు నేను కూడా త్వరగా వెళ్ళాలి, 8 o'clockకి నేను స్కూల్లో ఉండాలి, 1/2 hour అర్లీగా రమ్మని చెప్పారు. ఇంకా మా పాపను కూడా పంపించాలి. సో నా సైడు టెన్షనే, తన సైడు టెన్షనే. ఎలా ఉందంటే ఈరోజు అలా అనమాట. సో దట్ ఇంకా అలాగే ఆ టెన్షన్తోనే నేనైతే పాపను కూడా రెడీ చేసి తనని ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయాను. కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మాకైతే వీక్లీ టూ పేస్ అయితే యూనిఫామ్ అయితే ఇచ్చారండి. అంటే ఒకటి వచ్చేసి బ్లూ టీషర్ట్, అలాగే ఇంకొకటి ఎల్లో అనమాట. ఈరోజు మండే కాబట్టి మండేకి బ్లూ టీషర్ట్ వేసుకోరమ్మని చెప్పారు, ఇంకొకటి ఎల్లో వచ్చేసి వెడ్నెస్డే. సో డేస్ కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాము. ఎనీవే వీక్లీ 2 days అయితే యూనిఫామ్ ఉంటుంది, ఇంకా 3 days అయితే ఇంకా నార్మల్ డ్రెస్ అనమాట. మా పాప అయితే ఇంకా మంచిగా ఈరోజు అయితే దేవుడికైతే దండం పెట్టి పూజ చేస్తుంది. తనకి ఆ పూజ చేయడం అంటే ఇష్టమే, ఒక్కొక్కసారి మాత్రం ఇంట్రెస్ట్ చూపించదు, బట్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది మంచిగా పూజ చేయాలి. కానీ నేను ఒక్కతే చేయాలి, మొత్తం దేవుడి ఫోటో అంతా కడిగి అన్నీ నేను ఒక్కతే చేస్తాను, నువ్వేం చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. అలా చెయ్యాలంటే ఇంకొంచెం పెద్దగా అవ్వాలి కదండి. ఇంకా ఇంట్లో అంతా పూజ చేసి ఇప్పుడు తులసి చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా పూజ చేస్తుంది. నేను చూడండి
టిఫిన్ కూడా తినేసి ఇప్పుడైతే జ్యూస్ తాగుతున్నాను. సో చూడండి మాది యూనిఫామ్ నేవీ బ్లూ టీ షర్టు నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి వచ్చేసి ఎల్లో అనమాట, ఎల్లో డర్టీ ఫెలో, అదైతే నిజంగా నచ్చలేదండి, కానీ ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అయితే వచ్చేసాను. చూడండి మా స్కూల్లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి ఎంత బాగా డెకర్ చేసామనేది చూడండి. ఇక్కడ అరిటాకుల్లో బియ్యం కూడా పోసి పూలు కూడా పెట్టారు. అంటే అక్షరాభ్యాసం చేయడానికి ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తామండి. ఇంకా పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, ఇంకా వాళ్ళే కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తారు. స్కూల్లో డెకరేషన్ చూడండి ఎంత బాగుంది కదా, కానీ దీని వెనుక టీచర్స్ ఎఫర్ట్ కూడా అంతే ఉంటుందండి. అంటే మా స్కూల్ అని కాదు కానీ మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఏం డెకరేషన్ చేసినా ఏం చేసినా కూడా దాని ఎఫర్ట్ అంతా కూడా టీచర్స్దే. ఏమంటారు ఫ్రెండ్స్? సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.